బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో 2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి గల కారణాలు మనకు వివరించేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్, గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి గల కారణాలు ఏమిటి? మనకి మొన్న ఉదయానికి ఈ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే వాయువ్య బంగాళాఖాతంలో మనకి తూర్పు ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది నిన్న ఉదయానికి మరింత బలపడి స్పష్టమైన అల్పపీడనంగా మారింది. అది సముద్ర మట్టం నుంచి దాని ఎఫెక్టు ఉపరితలంలో అప్ టు 7.6 కిలోమీటర్స్ వరకు కూడా దాని ప్రభావంతో సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటే ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ మనకి సౌత్ వెస్ట్ వైపుకి వాలి ఉండటం వల్ల మనకి తెలంగాణ మీద చాలా ఎఫెక్ట్ ఉండింది. దానికి తోడు మనకి ఇటు అరేబియన్ సీ నుంచి ఈ అల్పపీడనం వైపు పోయే గాలులు, ఈ అల్పపీడనం సర్క్యులేషన్ నుంచి వచ్చే గాలులు రెండూ కూడా కాన్ఫ్లుయెన్స్ ఇంచుమించు మనకి కామారెడ్డి, మెదక్ ఆ ప్రాంతంలో అవడం వల్ల కామారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం మనకి ఒక 2 రోజుల్లో నిన్న ఈరోజు కలిపి 65 సెంటీమీటర్లు రికార్డ్ అవ్వడం జరిగిందండి. ఈరోజు తెలంగాణలో ఏ జిల్లాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? ఈరోజు కూడా మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో మనకి యాక్చువల్గా ఈ అప్పర్ పార్ట్లో అంటే సర్క్యులేషన్ మనకి ఈ ప్రాంతంలో ఉంది. దీని యొక్క వాలు ఇలా వాలటం వల్ల మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాలు అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాల మీద ఈరోజు ఎఫెక్ట్ ఉంటుంది. 1-2 జిల్లాల్లో మనం అతి భారీ వర్షం అంటే 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు ఒక 2-3 జిల్లాల్లో ముఖ్యంగా మనకి ఈశాన్య జిల్లాలైనటువంటి కుమరం భీము, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతంలో పడే అవకాశం ఉంది. మిగిలిన నార్త్ తెలంగాణలోని జిల్లాల్లో మనకి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంటే గతంలో ఇటు భారీ వర్షాలు ఉంటాయని సూచనలు చేసిన నేపథ్యంలో వర్షాలు రాలేదు, కానీ ఈసారి అనుకోకుండా ఇటు భారీ వర్షాలు వచ్చి క్లౌడ్ బరస్ట్ కూడా వచ్చింది. అంటే క్లౌడ్ బరస్ట్ స్థాయిలో వర్షాలు కురవడానికి కారణం ఏమైనా ఉందంటారా? దీన్ని మనం క్లౌడ్ బరస్ట్ అని అనలేమండి. క్లౌడ్ బరస్ట్ అంటే ఒక గంటన్నర సమయంలో 15 నుంచి 20 సెంటీమీటర్లు, అవి కూడా క్యుములోనింబస్ మేఘాల ద్వారా. ఇవి ముఖ్యంగా మనకి హిల్లీ రీజియన్స్లో మనకి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతంలో సడన్గా వేడి గాలి కింద నుంచి పైకి పోవడం, అదే సమయంలో పైన తేమ లభ్యత కావడం వల్ల పెద్ద క్యుములోనింబస్ మేఘం ఏర్పడి అది సడన్గా వర్షపాతాన్ని ఒకే ప్రాంతంలో కాన్సన్ట్రేటెడ్గా ఒక 10-15 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఒక గంటన్నరలోగా ఇంచుమించు 15 నుంచి 25 సెంటీమీటర్ల వరకు సడన్ వర్షపాతం కలగడం, ఆ వర్షపాతం కూడా కొండ ప్రాంతంలో కలగడం వల్ల హఠాత్తుగా అవి అక్కడ ఉన్న వాగులు వంకల్లో కలిసి సడన్గా వరదలు రావడం, ఈ మట్టి కొట్టుకుపోవడం ఇవన్నీ కూడా సంభవిస్తుంటాయి. అయితే నిన్న జరిగింది ఏంటంటే మనకి ఈ అల్పపీడన ప్రభావంతో ఉన్న సర్క్యులేషన్ వల్ల మనకి బంగాళాఖాతం నుంచి వస్తున్నటువంటి తేమగాళ్ళు ఇటు అరేబియన్ సముద్రం నుంచి వచ్చిన తేమగాళ్ళు ఈ రెండు కూడా తెలంగాణ మీద కాన్ఫ్లుయెన్స్ అంటాం. తెలంగాణ మీద రెండు ఏకీకృతమయ్యి సడన్గా ఒక 24-48 గంటల్లో మనకి 60 సెంటీమీటర్ల వరకు కామారెడ్డి ప్రాంతంలో వర్షపాతం పడటం జరిగింది. అంటే కేవలం కామారెడ్డి, నిర్మల్ జిల్లాలపైనే ఆ స్థాయిలో వర్షపాతం నమోదు కావడానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఈ అప్పర్ ఎయిర్లోకి పోయేటప్పటికి దీని ప్రభావం మనకి సముద్ర మట్టం నుంచి 7 నుంచి 8 కిలోమీటర్ల వరకు దాని సర్క్యులేషన్ ఉంది. అది ఎత్తుపోయే కొద్దీ మనకి సౌత్ వెస్ట్ వైపు వాలి ఉంది. ఈ వాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే అది తెలంగాణ భూభాగం మీద ఇంచుమించుగా ఆ ప్రాంతంలో కాన్సన్ట్రేట్ అవడం వల్ల కాన్ఫ్లుయెన్స్ ఎక్కువగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట ఈ ప్రాంతంలో ఎక్కువగా అవడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా కామారెడ్డిలో అత్యధికంగా 60 సెంటీమీటర్లు, సిద్దిపేటలో 20 సెంటీమీటర్ల పైగా, అలాగే మెదక్లో కూడా 30 సెంటీమీటర్ల వరకు కూడా మనకి వర్షపాతం నమోదైంది. వరద ముప్పు ఇప్పుడు ఈ ప్రాంతంలో సడన్గా మనకి ఇంత వర్షపాతం పడినందువల్ల మనకి ఈ కామారెడ్డి ఈ ప్రాంతంలో మనకి ఎక్కువ వర్షపాతం పడింది. ఇప్పుడు కూడా ఇది కరెంట్ రాడార్ పిక్చర్. ఇప్పుడు కూడా ఇక్కడ క్లౌడింగ్ ఉంది, స్టిల్ మళ్ళీ ఇంకా రెయిన్ పడుతుంది. సో ఈ ప్రాంతం నుంచి దిగువకున్న ప్రాంతాల్లో ప్రస్తుతం కొంచెం వరద ముప్పు కూడా ఉండే అవకాశం ఉంటుంది. రాగల 2 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం? ఈ నిన్న తీవ్ర అల్పపీడనంగా ఉన్నది ఈరోజు మార్నింగ్కి కొంచెం బలహీనపడి ఒరిస్సా దగ్గర తీరాన్ని దాటిన తర్వాత గ్రాడ్యువల్గా బలహీనపడిపోతుంది. సో ఈరోజు సాయంత్రం రేపటికి దీని ఎఫెక్ట్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది. అయితే ఈరోజు కూడా కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలకి ఈరోజు కూడా ఛాన్స్ ఉంటుంది. రేపు 1-2 జిల్లాలు ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని కుమరం భీం, మంచిర్యాల ఆ ప్రాంతంలో భారీ వర్షాలకు అవకాశం ఉంటుంది. మిగిలిన రాష్ట్రం అంతా ఇంచుమించుగా క్లౌడీగా ఉంది. లైట్ టు మోడరేట్ రెయిన్ వరకే రేపు అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం?
హైదరాబాద్లో ఈరోజు రేపు క్లౌడీ వెదర్ కంటిన్యూ అవుతుందండి. ఈరోజు అడపాదడపా ఇంచుమించు 5 నుంచి 6 సెంటీమీటర్ల వరకు సాయంత్రం సమయంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. రేపు ఓన్లీ లైట్ రెయిన్, మేఘావృతమై ఉండి లైట్ రెయిన్ డ్రిజిల్కి మాత్రమే రేపు అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. అదేవిధంగా ఇటు తెలంగాణలోని ముఖ్యంగా ఈ జిల్లాలో చూసుకుంటే మాత్రం ఈ రోజు కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాల ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా వరద వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. చూసుకోవచ్చు, మొత్తం కూడా ఇది ప్రజెంట్ రాడార్. ఈ ప్రదేశంలో మొత్తం కూడా క్లౌడ్ ఉంది. మొత్తం కూడా ఈ జిల్లాల్లో చూసుకుంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. రాగల 2 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు ఉదయం ఇటు అల్పపీడనం మాత్రం తీరం దాటింది. దాని ప్రభావం కొంత తెలంగాణపై పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ అంటున్నారు. కెమెరా పర్సన్ యశ్వంత్తో శ్రీధర్, టీవీ 9 హైదరాబాద్.